ఫస్ట్ 'శోభన్' గారి కన్నా ముందు 'విజయ్ దేవరకొండ' గారిని అనుకోవడం జరిగింది. బట్ 'అర్జున్ రెడ్డి' తర్వాత ఆయన కొంచెం స్టేచర్ మారడం వల్ల సో ఆయన మళ్ళీ తప్పుకున్నారు. విజయ్‌కి నచ్చింది కూడా ఈ కథ. యెస్. అంటే మెయిన్‌గా అంటే ఈ క్వెషన్ ఏంటంటే సో 'అర్జున్ రెడ్డి' తర్వాత మళ్ళీ 'గీతా గోవిందం' అలాంటి స్టోరీ కూడా చేశారు కదా! సో మీరు ఎందుకు ట్రై చేయలేదండి? అంటే అప్పటికి ఏజ్ ప్రొఫైల్ కూడా మారిపోయింది. దిస్ ఇస్ ఫర్ అ 24 year old బాయ్. సో అప్పటికి ఏజ్ ప్రొఫైల్ విజయ్ స్టార్ స్టేటస్ మారిపోయింది. సో బాయ్ నెక్స్ట్ డోర్ కంటే కూడా టోటల్గా డిఫరెంట్ అయిపోయింది అసలు. సో దెన్ వీ ఓన్లీ డిసైడెడ్ నో. సో ఇంకొక మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ 24 బాయ్స్ మీ ప్రతి సినిమాలో కూడా హీరో ఏజ్ ఆ విధంగానే ఉంటుంది ఎక్కువగా. సో వై? ఏమో మరి మెంటల్గా నేను అక్కడ స్టక్ అయిపోయానేమో. ఏమో బహుశా. ఇట్స్ అ గుడ్ ఏజ్, ఇట్స్ అ నైస్ ఏజ్, ఇట్స్ అ ట్రాన్సిషనల్ ఏజ్ అనమాట. ఆ చైల్డిష్నెస్ పోయి ఆ చిన్న అడల్ట్ మెచ్యూరిటీ నుంచి ఆ ట్రాన్సిషన్ చేస్తున్న ఏజ్ అది. సో ఏమో మరి అందుకే రాస్తున్నానేమో కథలు. మరి ఓ బేబీ చేశాను కదండి మధ్యలో. మరి గ్రేట్. అంటే మీ స్టోరీతో వచ్చింది మాత్రం ఇప్పుడు 24 ఇయర్సే ఉంటుంది. కరెక్ట్, యు రైట్. ఎస్ మ్యామ్.